కూర రఘుత్తమరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మూతబడినటువంటి 6,000 పాఠశాలకు సంబంధించి తిరిగి ప్రారంభించినట్టయితే ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పాఠశాల ఉంది, వ్యవస్థాపరంగా మంచినీటి వసతి ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మన ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది అన్ని పాఠశాలకు. కేవలం ఒక ఉపాధ్యాయుని నియమించవలసిన అవసరం ఉన్నది. మొన్నటి 11,000 పోస్టులు నియామకమైనప్పుడు కొన్ని పాఠశాలలు నిజంగా మనకు తెలిసో తెలియకుండా కానీ టీచర్ పోస్టులు అలాట్ అయినాయి కొన్ని జిల్లాల. అక్కడ పిల్లలు 15-20 మంది వచ్చి ఇప్పుడు చదువుకుంటున్న సందర్భాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గతంలోనేమో పిల్లలు ఉంటే టీచర్లు ఇచ్చేవారు, ఇప్పుడు టీచర్ ఉంటే పిల్లలు వచ్చే పరిస్థితి. కాబట్టి టీచర్ల రిక్రూట్మెంట్ చేసి మనం ఆ బడిలో ఆ లోకల్ ప్రజాప్రతినిధి కనుక సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా పాఠశాల ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మనం కొంత బడ్జెట్ అలొకేషన్ చేసి ఏప్రిల్, మే, జూన్లో కొంత పాఠశాలల మౌలిక వసతుల గురించి ప్రయత్నం చేసినాం. దాన్ని తిరిగి కొనసాగించి కొత్తగా అవసరమైన పాఠశాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, తప్పకుండా విద్యాపరంగా చాలామంది సభ్యులు మాట్లాడినట్టు అన్ని రోగాలకు మందు ఏంటంటే విద్యనే. ఏదైతే మనం ఇంకా 27% బిలో పవర్టీ లైన్ అనుకుంటున్నామో ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వ పరంగా ఒక నాణ్యమైన విద్యను అందించినట్టయితే ఆ పిల్లలు సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు, మన ప్రాంతానికి, దేశానికి, రాష్ట్రానికి పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. ఆ రకంగా అన్ని కుటుంబాలు బిలో పవర్టీ లైన్ నుంచి ఎబో పవర్టీ లైన్ రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా విద్యాపరంగా శ్రద్ధ తీసుకున్నట్టయితే అభివృద్ధి పొందిన సమాజంగా ఒక మంచి క్రమశిక్షణతో ఉన్న సమాజంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు.